రూపాయి వడ్డీ కూడా దొరకట్లా, పోయిందే 10 రూపాయలు లాసుకు పోతున్నాడు. అలాంటి సిచ్యుయేషన్లో నిర్మాతలను చులకన చేస్తున్నాం, వ్యవస్థను చులకన చేస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. చివరికి నిర్మాతలకు రెమ్యునరేషన్లు ఇచ్చే స్థాయికి వచ్చారు హీరోలు. డెమిగాడ్స్, వాళ్ళకి వాళ్ళే దైవాంశ సంభూతుల కింద భావించుకోవడం పెరిగిపోయింది. వీళ్ళని అలాగ ప్రొజెక్ట్ చేసేటటువంటి మీడియా, వీళ్ళని అలాంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి పత్రికలు, వీళ్ళని అలాంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి మిగతా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు బతుకు తెరువు కోసం వీళ్ళు ఏ ఏదో పనులు చేసినా సరే సూపర్ అని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు. ఇది వచ్చేటప్పటికి ఇక మనం ప్రభుత్వాలని రాజకీయాల్ని కూడా శాసించేయగలమని డిసైడ్ అయిపోయారు. ఎన్టీ రామారావు తర్వాత అనేక మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు, అది మనకి తెలియాలా. అలాగే సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ శాసించలేదు, అది తెలియాలి మనకి. కానీ ఇదంతా మర్చిపోయి రాజకీయాలు శాసించాలనుకోవడం ప్రారంభించారు. అంతవరకు ఒకటైంది. అక్కడ వీళ్ళకి వాళ్ళకి మధ్యన క్లాష్ వచ్చింది. మేము చట్టాల ప్రకారం నీకు అవకాశాలు ఇస్తుంటే నువ్వు దాని ద్వారా సంపాదించుకుని చివరికి నన్ను విలన్గా చేసేటటువంటి స్థాయికి వస్తే నేను ఎందుకు ఊరుకుంటానన్నటువంటి కోపం ప్రారంభమైంది. కానీ అదేంటంటే ఇంట్లో పెళ్ళాం మీద కోపం లాంటిది, లోపల మాట్లాడుకోగలిగాని బయట అరవలేడు, ఆగిపోయింది. అందువలన వీళ్ళు ఏమనుకున్నారు, మనం చేస్తే చచ్చినట్టు కుక్కిని పేర్లాగా పడి ఉంటున్నాడు అనుకున్నారు.